ఈ రెండు ఇట్లా కుట్టుకోండి. కుట్టిన తర్వాతకి ఇది కూడా యాజ్ టీజ్గా మలుసుకోండి. ఒక పైన హ్యాండిల్కి ఇప్పుడే స్టార్ట్ కుట్టుకొచ్చేటప్పుడు ఇది పెట్టండి. దీన్ని కూడా అంతే. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పేసి మళ్ళీ పైకి ఒక కుట్టు కుట్టిరు అనుకోండి, రెండు అట్లా అనిగిపోతాయి. సెల్లు తీసి ఈ రెండు విధాలు కుట్టుకున్నాక మళ్ళీ ఈ పీసు స్ట్రైట్ పీసు ఇట్లా కుట్టేయండి. అర్థమైందా? ఓకే మేడం. ఒక ఎడ్జి కుట్టండి ఫస్ట్. ఎడ్జి కుట్టిన తర్వాతకి ఇప్పుడు దేనికైనా ఆ రెండిట్లో ఏ పీస్కైనా సరే ఇట్లా అతికిసుకుంటూ రండి. ఉల్టా ఇట్లా స్టార్ట్ చేయండి పైనుంచి. ఈ మూల మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా నిడిలు కిందికి పోయినాక ఆపండి, ఎందుకంటే మనకి ఈజీగా ఇట్లా తిప్పుకోవడం వస్తుంది అన్నట్టు. అట్లా అట్లా నిడిలు ఆపాలి ఖచ్చితంగా. ఫస్ట్ కుట్టినట్టు కుట్టుకోవచ్చు, ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. దీన్ని ఇట్లా వేసేసి జాయిన్ చేసుకోండి. చుట్టూ జాయిన్ చేసుకోండి. స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఆ పీస్కి జాయిన్ చేయండి. మెయిన్ మనం ఈ మూల మీదకి వచ్చినప్పుడు ఆపాలి. ఇట్లా ఆపుతా అనేది దాని షేప్ అవుట్ అవుతుంది. ఇట్లా నిడిల్ దాని లోపలికి వెళ్ళిపోయినాక ఇట్లా మళ్ళీ ఇది కూడా అంతే. ఇది ఉందా సెంటర్ అనమాట. నిడిల్ తీసుకొచ్చి ఇట్లా ఆపితే ఏమైందంటే దీన్ని ఇట్లా తీసుకోతుంది అన్నట్టు. ఇట్లా ఈ క్లాత్ని ఇట్లా తీసుకోతుంది, ఇటువైపు కరెక్ట్ వస్తుంది మూల. ఈ విధంగా వస్తుంది. ఓకే ఓకే మేడం.